రేయ్ కాల్చిన చాలు కానీ ఎవరా రేయ్ ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? రేపు కాలేజీ లాస్ట్ డే కదరా, వదిలేళ్తున్నందుకు చాలా బాధగా ఉందిరా. బాధ ఎందుకురా? ఎలాగో మనం బయట కలుసుకుంటాం కదా. నా బాధ అది కాదురా. మరి ఇన్నాళ్ళు మా నాన్నకి కాలేజీకి వెళ్తున్నాం అని చెప్పి సినిమాలకు వెళ్ళేవాళ్ళం, అవుటింగ్ అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్కి వెళ్ళేవాళ్ళం, స్పెషల్ క్లాసులు అని చెప్పి బార్కి వెళ్ళి బీర్ కొట్టేవాళ్ళం. రేపటి నుంచి ఏం చెప్పేయాలా అని బాధగా ఉందిరా. బాధపడకు మామ, మనలాంటి వాళ్ళు పాడిపోవడానికి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు. నీలాంటి వాడు కూడా ఉండాలిరా. అవునరా, ఇంతకీ సిద్ధిగాడు ఎక్కడరా? వాడా ఇంకెక్కడ ఉంటాడు? ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని బ్రెయిన్ లోకి షిఫ్ట్ చేసే పనిలో ఉంటాడు. ఏమయ్యా సిద్ధు సార్, నిన్ను చూస్తుంటే సాక్షాత్తు సరస్వతీదేవిని మెన రూపంలో చూసినట్టుందయ్యా. థ్యాంక్ యూ సార్. ఈ లైబ్రరీలో ఉన్న బుక్స్ అన్ని చదివేశావా? ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయా? ఆ రైట్ సైడ్ ర్యాక్లో ఉన్నావు చదవలేదు సార్, అవి కూడా కంప్లీట్ చేసేస్తా. ఆహా. ఇంకా కొన్ని బుక్స్ ఇంటికి తీసుకెళ్తాను. ఇంటికేంటయ్యా, ఎక్కడికైనా తీసుకెళ్ళు, నీ ఇష్టం. థ్యాంక్ యూ సార్. ఇంకెంతసేపు రా? అడుగు, వస్తున్నాడు రా. రేయ్, ఇవన్నీ చదవడానికా అమ్మడానికా? చదవడానికే రా. నీది బుర్రా మరిచేట తొర్రా, అన్ని బుక్స్ ఎలా పట్టిస్తున్నావురా? వీడికి దేవుడు బ్రెయిన్ లో ఎక్స్ట్రా మెమరీ చిప్ పెట్టినట్టున్నాడు రా. రేయ్, మన మైండ్ అయినా మన బాడీ అయినా మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు పడుతుంది. చాలరా నీ బుక్కుల పురాణం. బరువుగా ఉంది, పట్టుకో. అబ్బా, ఇంత బరువు ఉన్నాయంట్రా? చదవడమేనా, జాబ్ ఏమైనా చేస్తావా? లేదురా, సంథింగ్ ఏదైనా ట్రై చేయాలి. మరి నువ్వు? మనమా ఒక వెబ్సైట్ పెట్టేసి అందులో సినిమా రివ్యూస్ గాసిప్పులు చెప్పుకుని బతికేస్తా. అది అందరూ చేసేదే కదరా, ఏదైనా కొత్తగా ట్రై చేయి. కొత్తగానా? అమ్మో, నా వల్ల కాదురా. ఏ? నాకున్న మెదడుకి ఇది జాలరా. నువ్వు మారవరా. మరి కొత్తగా ఏం చేద్దాం అంటో చెప్పు. రిజల్ట్ వచ్చాక ఆలోచిద్దాం. ఏంటండి, వాడికి 99% వచ్చిందని 99 స్వీట్స్ తినిపిస్తారా ఏంటి? వీడికి 2 మిగిలిన 97 నీకే. అబ్బో, నాకు స్వీట్స్ అలవాటు చేశారనుకోండి, పుల్లారెడ్డి స్వీట్ షాప్ చుట్టూ మీరు తిరగాల్సి ఉంటుంది. అమ్మో, నువ్వు తిప్పినా తిప్పగలవు. అమ్మకు వద్దులే నాన్న, నువ్వు తిను. చాలు నాన్న. నువ్వు ఉండరా, దిష్టి తీయించుకో. ఎందుకమ్మా? ఎందుకంటావేంట్రా, మంచి పర్సంటేజ్ వచ్చింది కదా అందుకని. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పాపిష్టి కళ్ళ వాళ్ళందరి దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, ఇదిగో మీ నాన్న దిష్టి, అందరి దిష్టి పోవాలి. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్న? జాబ్ అది కాకుండా ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను నాన్న. మనం ఎంచుకున్న దారిలో బేస్ స్ట్రాంగ్గా ఉండాలి. అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే లైఫ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నువ్వు కొన్ని రోజులు ఎక్కడైనా వర్క్ చేయి, ఆ వర్క్లోనే నువ్వు ఎంచుకున్న దారి దొరక్కపోదు. సరే నాన్న, మీరు చెప్పినట్లే కొన్ని రోజులు అలానే జాబ్ చేస్తాను. మా ఫ్రెండ్ది ఓ న్యూస్ ఛానల్ ఉందిరా, అందులో జాయిన్ అవుతావా? ఓకే నాన్న, జాయిన్ అవుతాను. సరే, నేను వాడికి ఫోన్ చేసి మాట్లాడతాను. రేపు వెళ్ళి నువ్వు ఒకసారి కలువు. ఓకే. ఇంతకీ ఆ ఛానల్ పేరేంటి నాన్న? ఏడకెందుకు తెచ్చినావు? జాబ్ చేయడానికి. జాబా? ఏంది నువ్వా? మా నాన్న కొన్ని రోజులు జాబ్ చేయమన్నారా, ఆయన మాట కాదని లేకపోయా. మీ నాయన నిన్ను జాబ్ చేయమంటే నన్నెందుకు తెచ్చినది? చిన్నప్పటి నుంచి కలిసే చదువుకున్నాం, కలిసే జాబ్ చేద్దాం. అయినా పంచలేయడానికి పక్కన ఒకటి కావాలి కదరా. చీదీనే అమ్మా జీవితం. ఈ ఇండస్ట్రీ మారదు, మీ హీరోలు మారరు. ఇంకెన్నాళ్ళు చేయాలి ఫ్రెండ్స్ క్యారెక్టర్లు? టెన్షన్ పడకు, ఇంకా అవి కూడా రావులే. అందుకేనా బాగా గ్యాప్ ఇచ్చినట్టున్నావు. హలో వైకుంఠపురం, గ్యాప్ ఇలా వచ్చింది. ఎందుకో? ఎందుకేంటి, ఈ నోటి తోలకే. నువ్వు మారవరా, పద. హలో, నేను చెప్పిన న్యూస్ రెడీ అయిందా? అలాగే లైవ్కి నోటిఫికేషన్ పంపించారా? యా, గుడ్ గుడ్. హలో సార్. యా, నా పేరు సిద్ధు. సిద్ధు, కమ్ కమ్ కమ్, రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే సారు. నమస్తే నమస్తే. నీ గురించి మీ నాన్న అంతా చెప్పాడు. 99% తోటి నీకు ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది. నువ్వు ఇక్కడ ఎందుకు చేరాలనుకుంటున్నావు? వై హియర్? నాకు ఎంత పర్సంటేజ్ వచ్చినా జాబ్కి నేను కొత్త కదా సార్, కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి కదా. అయినా మీరు ఈ ఛానల్ని 6 లక్షలతో స్టార్ట్ చేసి ఈరోజు మంచి పొజిషన్లో ఉంచారు. ఆ ఒక్కటి చాలు కదా సార్ నేను ఇక్కడ చేయడానికి. వావ్, నా గురించి బాగానే రీసెర్చ్ చేసావు. అయితే రేపే జాయిన్ కా. థ్యాంక్ యూ సార్. రే 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 సార్, వీడు నా ఫ్రెండ్, నాతోనే చదువుకున్నాడు. వీడికి కూడా ఏదైనా ఉంటే చూడండి సార్. నమస్తే సారు. నువ్వు కూడా 99%ఏనా? ఒక 50 తక్కువ సారు.
49%. మా కాందంలో నేనే పెద్ద తోపు. కానీ ఇక్కడ 100% పని చేయాలి. అరే మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు సాబ్. సిన్సియారిటీ సిగ్గుపడేలా పనిచేస్తా. సిగ్గు పడేలా చేస్తావా సిగ్గు పోయేలా చేస్తావా? యువర్ కంఫర్ట్. మే ఐ కమిన్ సార్? యా డూ కమిన్. కమల్ సార్, దిస్ ఇస్ సిద్ధు అండ్ హీస్ హిస్ ఫ్రెండ్. హలో సార్. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. నమస్తే అన్నా. తెలంగాణ తమ్మి మంది. కమల్ వీళ్ళిద్దరూ ఈ రోజు నుండి మన ఛానల్లో జాయిన్ అవుతున్నారు. వీళ్ళని యూట్యూబ్ డిపార్ట్మెంట్లో సినిమా న్యూస్ సెక్షన్కి అప్పగించు. అలాగే సార్. అలాగే మన వాళ్ళందరికీ వీళ్ళిద్దరిని పరిచయం చేయి. షూర్ సార్. యా. నడుర్రి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ సిద్ధు. గుడ్ లక్. థ్యాంక్ యూ సాబ్. నా లడ్డుగా పై కొడతామండి, అక్కడ కొట్టమంటే ఛ, ఇలా అయితే చికెన్ డిన్నర్ కొట్టినట్టే. చిచి, ఏమైంది ప్రసాద్ గారు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? గేమ్ పోయింది సార్. గేమ్ పోతే ఏదో నువ్వు పోయినట్టు ఫీల్ అవుతావేంటి? ఈడోడు పంచలేస్తున్నాడు. వీడియోడా? టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. ఆయన అలా అంటేనే చాలా మర్యాద ఇచ్చినట్టు. మన ఛానల్ కు భీష్ముడు అంత తోడు. బై ద వే మనోడు సిద్ధు. నీ పేరు వీడి పేరు? జాంగ్రీ. జాంగిరా, అదేం పేరు? చిన్నప్పుడు జాంగ్రీలు ఎక్కువ తినేవాళ్ళే, అందుకే ముద్దుగా జాంగ్రీ అని పెట్టారు. బై ద వే ఈయన పేరు పబ్జీ ప్రసాద్. ఎస్, పబ్జి. పబ్జీ గేమ్ కి సంబంధించిన టెక్నిక్ వీడియోస్ అన్ని చేసి పెడుతుంటారు. పబ్జి ప్రసాద్. మీరు పదండి, ఇంట్రొడ్యూస్ చేయాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నంబర్ 2. ఒంగు 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 ఒంగు. చెప్పండి, ఏం ఆడుతున్నారు పబ్జి? నువ్వు ఏం ఆడుతున్నావు? అరే ఆడుతున్నా కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంది సార్ ఆ పనులు? ఆఫీస్ అనుకున్నారా, ఇందులో పార్క్ అనుకున్నారా? అందులో తప్పేముంది? ఆ? తప్పే ఉందా? మ్మ్. ఓ సారీ, వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండా? కాదు, లవర్స్. లవర్సా? మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారో? చేసుకోరు. పెళ్లి చేసుకుంటే లవ్ తగ్గిపోతుందని వాళ్ళ ఫీలింగ్. సో రొమాంటిక్ యూనో. అబ్బో, వీళ్ళు పెద్ద ఆరెంజ్ లవ్ స్టోరీలా ఫీల్ అవుతున్నారుగా. ఇలా లవ్ చేసుకోవడం ఇంకేమైనా చేస్తుంటారా? చేస్తారుగా. ఆమె వంట, ఆయన వాస్తు శాస్త్రానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ఏంటి, వాస్తు శాస్త్రమా? వాత్సాయన కాదురా, వాస్తు శాస్త్రం. ఓ, వాస్తు శాస్త్రమా? నువ్వేమనుకున్నావు? నేను అదేమో అనుకున్నానులే. వీడు సమరానికి శిష్యులాగా ఉన్నాడు. పద ఇంట్రొడ్యూస్ చేస్తా. ఇప్పుడెందుకు శాస్త్రం మారిపోయిన తర్వాత? ఐ డోంట్ లైక్ ఇట్ వాస్తు, ఓన్లీ ఐ లైక్ ఇట్ వాస్తాయన. నిజంగా వీడు సమరానికి శిష్యుడే. పద. బ్రేకింగ్ న్యూస్. నిశ్శబ్దం సినిమా చేస్తున్న అనుష్క సైలెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ తో చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంది. తను ఎవరా అని అనుకుంటున్నారా? ఇంకెవరు, మన బర్నింగ్ స్టార్ సంపు. ఎలా? హాయ్. హలో. హాయ్ సార్. హాయ్. అవును, ఇందాకేదో చెప్తున్నావు, అనుష్కకి సంపు బాయ్ ఫ్రెండా? అందరూ ప్రభాస్ అంటారు కదా. షాపింగ్ మాల్ లో క్యాజువల్ గా కలుసుకుంటే దాన్ని మనం క్యాష్ చేసుకున్నాం. ఇలాంటి వీడియోస్ చేస్తే పాపం వాళ్ళు ఫీల్ కారా? వీటన్నిటిని పట్టించుకునే టైం వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది? అయినా ఇలాంటివి రాస్తేనే కదా చూసే వాళ్ళకి కిక్కు, మనలాంటి వాళ్ళకి లక్కు. తొక్కేం కాదు. ఇంట్రెస్టింగ్ వీడియో మధ్యలో ఇరిటేటింగ్ యాడ్ లాగా వీడెవడు? 1 సెకండ్. బై ద వే తన పేరు సిద్ధు, మనోడు. నా పేరు జాంగ్రీ. నీ పేరు రసగుల్లానా? నా జాంగ్రీలోని రసగుల్లా. నీ పేరు రసగుల్లానే కదా? కాదు, సరోజ. తను గాసిప్ వీడియోస్ చేయడంలో నెంబర్ 1. తెలుస్తుంది. అవును, మొన్న గోదావరి యాక్సిడెంట్ లో డ్రైవర్ ని డైవర్ట్ చేసింది నువ్వే కదా? వామ్మో, ఆ గోదావరికి నాకే సంబంధం లేదు తల్లా. వద్దమ్మా సరోజ, వద్దు వద్దు. అరే మనం వెళ్దాం పదరా. ఆ గోదావరి కుదిరింది. బాయ్ సరోజ. బాయ్ సార్. సైరా నరసింహారెడ్డి, సైరా. ఏంటలా చూస్తున్నారు? లోపట మెగాస్టార్ గారు నటించిన మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. మామూలుగా లేదన్నా, పగిలిపోయింది అక్కడ. హలో, అవును భయ్య, సినిమా లోపల పగిలిపోయింది. కుర్చీలన్నీ ఎవరో కొట్టేస్తున్నారు, తెర మొత్తం చింపేస్తున్నారు. నాకు నా కొడుకు టికెట్లు కూడా దొరకలేదు. ఇది మీ రివ్యూ, రాకేష్ రివ్యూ. నెక్స్ట్ టైము సేమ్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇదే చూడండి, లైకులు కొట్టండి, కామెంట్లు పెట్టండి. బడవా ఏంది సిద్ధు?
ఇట్లాంటిది నేను చూడలా. వామ్మో ఎవడు ఆయన పెట్టింది? నిన్ను పెట్టినోడే. ఊరిడి అమ్మ బడవా ఇంతలా చేస్తున్నాడుగా. మనోడు ఇంత దాన్ని అంత చేసి చెప్తాడు. మనోడు రివ్యూ చూసాకే సినిమాకి వెళ్తారు US లో. అది మనోడు రేంజ్. ఈడబ్బ బడవ ఈశ్వర కూడా భయపెట్టాడు. సార్ రివ్యూ అయిపోయింది సార్. కింద దాకా వినపడింది. కింద కనపడింది సార్. సాయంత్రం అప్లోడ్ చేసేస్తాం సార్. ఓకే. బై ద వే మనోడు సిద్ధు. హలో. వీడి పేరు జిలేబియా కాదు, సారీ జాంగ్రీ. జాంగ్రియా భలే ఇంట్రెస్టింగ్ ఉంది. నువ్వు దగ్గర రాబాక. నా పేరు జాంగ్రీ అనేది మర్చిపో. మనం వామ్మో ఏయ్, ఏయ్. ఈడబ్బ బడవ. ఏ జాంగ్రీ రేయ్, నువ్వు అమెరికా వాళ్ళని భయపెట్టావు కదా నాయనా.